హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకి కలుగును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీటకై పొంచి ఉన్నాము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉన్నాము. పాతాళము మనుషులను మింగివేయనట్లు వారిని జీవంతోనే మింగివేయదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం వారిని మింగివేయడం రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే ఎవరితో నీ ప్రయాణం. మన అంశం ఏంటిది? ఎవరితో నీ ప్రయాణం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అంటే పాపులు పిలుస్తున్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ సొలొమోను భక్తుడు సామెతలు ఏమేమి రాశాడు? సొలొమోను కీర్తన గ్రంథంలో ఒక 2 అధ్యాయాలు రాశాడు, కొన్ని అధ్యాయాలు రాశాడు. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతములు, మరి ఈ మూడు గ్రంథాలు సొలొమోను భక్తుడు రాశాడు. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథం అంతా కూడా మరి ఏముంటుంది? హల్లెలూయా. మరి దేవునికి విరోధమైన క్రియలేవి, దేవునికి ఇష్టమైన క్రియలేవి, మనం ఎవరిని ఫాలో కావాలి? హల్లెలూయా. ఎవరిని ఫాలో అయితే మంచిది, ఎవరికి దూరంగా ఉంటే మంచిది, ఇదంతా కూడా మరి సామెతల గ్రంథంలో మరి సొలొమోను భక్తుడు రాశాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అని చెప్పి పిలుస్తున్నారు అని చెప్పి రాస్తున్నాడు. పాపులు. హల్లెలూయా. వాళ్ళు పిలిచినప్పుడు, వాళ్ళు ప్రేరేపించినప్పుడు ఒప్పకుమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పాపులు పిలుస్తున్నారు. హల్లెలూయా. మరి మనల్ని ఇంకొక ఆయన కూడా పిలుస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఇక్కడ పాపులు మరి మాతో రమ్మని పిలుస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ పాపులు దేని గురించి అని రమ్మని పిలుస్తున్నారు? ఇక్కడ 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయదము. హల్లెలూయా. ప్రాణం తీద్దాం, పాతాళం మనుషులను మృంగేసినట్టుగా వారిని జీవంతో మృంగేద్దాము, దోచుకుందాము. మరి ఇక్కడ మరి మృంగేద్దాము రమ్మని చెప్పి మరి పిలుస్తున్నారు పాపులు. హల్లెలూయా. మరి ఇంకా మరి ఏం చేద్దామని చెప్పి చెప్తున్నారంటే 13వ వచనంలో పలు విధములైన మంచి సొత్తును మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. హల్లెలూయా. పాపులు దేని గురించి అని పిలుస్తున్నారు? పలువిధ మంచి సొమ్మును దోచుకుందాం. ఒకటేమో 12వ వచనంలో ప్రాణాలను మృంగివేద్దామని చెప్తున్నారు. 13వ వచనంలో ఏం చెప్తున్నారు? పలు విధములైన మంచి సొమ్మును దోచుకుందాం, మన ఇండ్లను దేంతో నింపుకుందాం అంటున్నారు? దోపుడు సొమ్ముతో నింపుకుందాం అంటున్నారు. హల్లెలూయా. 14వ వచనంలో ఏం చెప్తున్నారు? నీవు మాతో పాలువాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నువ్వు మాతో పాలువాడవై ఉండు, మనకందరికి సంచి ఒకటే ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి పాలువాడంటే ఇక వాళ్ళ దొంగతనం చేయడానికి పోతున్నారు కాబట్టి మరి వాళ్ళతో పాలువాడుగా ఉండడం అంటే వాళ్ళతో కలిసి దొంగతనం చేయడం. అవునా? హల్లెలూయా. అందరికీ సంచి ఒకటే అంట. హల్లెలూయా. అంటే మరి అందరం కలిసి దొంగతనం చేద్దాం, అందరం కలిసి దోచుకుందాం అని ఆలోచనలు. పాపులు ఎప్పుడు కూడా ఎలాంటి ఆలోచనలు ఇస్తారు మనకి? ఎలాంటి ఆలోచనలు చెప్తారు? చెడు ఆలోచనలే చెప్తారు. అవునా? హల్లెలూయా. ఆ చెడు ఆలోచనలు, చెడు తలంపులు మరి ఎక్కడికి దారి తీస్తాయి? నాశనానికే దారి తీస్తాయి. అవునా? హల్లెలూయా. పాపికి పాపాత్మునికి వచ్చే ఆలోచనలు నాశనానికి దారి తీసే ఆలోచనలే వస్తాయి. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు, పాపులు రమ్మని పిలిచినప్పుడు నువ్వు ఒప్పుకోక అంటున్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ తలంపులు కానీ ఎక్కడ తీసుకుపోతాయి? నాశనానికి తీసుకుపోతాయి. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో మరి 16 నుంచి 15వ వచనం నుండి 19వ వచనం వరకు కదా. నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకుండా వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకుని, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుండు. పక్షి చూచుచుండగా వల వేట వ్యర్థము, వారు స్వనాశంలోకే పొంచి ఉండరు, తమను తామే పట్టుకున్నట్టుకై దాగి ఉండరు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణము అది. జ్ఞానము వీధులలో కేకలు వేచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు వారి మార్గమున పోకు, వాళ్ళు త్రోవలేందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకోమంటున్నాడు. ఎందుకని వెనుకకు తీసుకోవాలంట? వాళ్ళ పాదాలు మరి దేని కొరకు పరిగెత్తుతాయంట? కీడు చేయడానికి పరిగెత్తుతాయంట. హల్లెలూయా. నరహత్య చేయడానికే త్వరపడతారంట. మరి పక్షి చూచుచుండగా వల వేయట వ్యర్థము అంటున్నాడు. హల్లెలూయా. పక్షి చూస్తున్నప్పుడు వల వేస్తే మరి అది పక్షి వస్తుందా? వలలో పడుతుందా? పడదు. అవునా? హల్లెలూయా. పారిపోతుంది. కాబట్టి వేటగాడు ఎట్లా వల వేస్తాడు? ఆ వల కనబడనియాడు. హల్లెలూయా. ఆ పక్షికి ఏం కనబడుతుంది అంటే మంచి ఆహారమే కనబడుతుంది, కానీ ఆ ఆహారం కింద వల కనబడదు. హల్లెలూయా. మరి వేటగాడు అట్లా వేటాడతాడు. ఆ పక్షి ఆహారం కోసమే దిగుతుంది. దిగిన తర్వాత అర్థమవుతుంది ఆ ఆహారం కాదు, అది వల అని. హల్లెలూయా. మరి వేటగాడు అట్లా వలేసి పట్టుకుంటాడు. హల్లెలూయా. అట్లనే మరి ఈ భక్తిహీనుడు, ఈ పాపుని స్వభావం కూడా, మరి ఈ పాపిది కూడా అట్లనే ఉంటుంది. హల్లెలూయా. దోచుకొని డబ్బు సంపాదించుకుందామని చెప్పి చూస్తాడు, కానీ మొదలు డబ్బు సంపాదించుకుంటాడు, కాదని కాదు. కానీ వాడు చేసిన క్రియ ఎక్కడ తీసుకుపోతుంది? వాడిని నాశనానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. ఎదురుగున్న డబ్బును చూస్తుండు, కానీ దాని వెనకాల వచ్చే మరి నాశనం వానికి కనబడతలేదు. హల్లెలూయా. మరి ఆ పాపి ఆలోచనల ప్రకారం మనం కూడా పోతే, పాపి మార్గంలో మనం కూడా పోతే ఏమవుతుంది? మనం కూడా మొదలు డబ్బు సంపాదిస్తుండొచ్చు, కానీ తర్వాత నువ్వు పోయేది ఎక్కడ పోతావు? నాశనానికి పోతావు. అవునా? ఇక్కడ 19వ వచనంలో ఉంది కదా, ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని ఇక్కడ 18వ వచనంలో చూసుకుంటే వారు స్వనాశనములకి పొంచి ఉందరు. ఏ నాశనానికి పొంచి ఉంటున్నారు? యాక్చువల్గా అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్దామంటున్నారు? ఒక ప్రాణాన్ని దిగడానికి వెళ్దామంటున్నారు. హల్లెలూయా. ఒక ప్రాణాన్ని మింగివేయడానికి వెళ్దామంటున్నారు, దోచుకోవడానికి వెళ్దామంటున్నారు. హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ స్వనాశనానికి, వేరేటో నాశనానికి కాదు వాళ్ళు పొంచి ఉంటుంది. ఎవరి నాశనానికి పొంచి ఉంటున్నారు వాళ్ళు? ఎవరి నాశనానికి వాళ్ళు దోచుకోవడానికి పోతున్నారు? ఎవరి నాశనానికి వాళ్ళు చంపడానికి పోతున్నారు? వాళ్ళ స్వనాశనానికే. అవునా? హల్లెలూయా. వాళ్ళ స్వనాశనానికే వాళ్ళు మరి వాళ్ళు పొంచి ఉంటున్నారంట. తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందరు. ఎవరిని పట్టుకోవడానికి దాగి ఉంటారంట? ఎదుటి వాడిని కాదు, వాళ్ళే. వాళ్ళు అనుకుంటారు మేము వేరేటో వాళ్ళని పట్టుకుంటున్నాము, వాళ్ళ దగ్గర దోసుకుంటున్నాము చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళంతా వాళ్ళే ఏమవుతారు? పట్టుబడిపోతున్నారు. అది పాపి. హల్లెలూయా. పాపపు ఆలోచనలు మరి నేను నీ స్వనాశనానికి తీసుకుపోతాయి. హల్లెలూయా. మరి ఆ పాపి రమ్మని పిలిచినప్పుడు ఆ పాపితో నువ్వు పోతే ఏం జరుగుతుంది? నీ స్వనాశనానికి నువ్వే కొని తెచ్చుకుంటావు. అవునా? హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా. మరి సాతానుడు
పిలుస్తాడు, నాతో కూడా రమ్మని దేవుడు కూడా పిలుస్తున్నాడు. హల్లెలూయా. పాపి పిలుస్తున్నాడు, దేవుడు కూడా. పాపి ఏమో పాపం చేయడానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. పాపం చేసి నశించిపోవడానికి మరి పాపి పిలుస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు కూడా పిలుస్తున్నాడు. ఇక్కడ పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయంలో, పరమగీతములు 4వ అధ్యాయము 8వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రాణేశ్వరుడు, లేబానోను విడిచి నాతో కూడా రండి. లేబానోను విడిచి నాతో కూడా రండి. అమాన పర్వతపు శిఖరం నుండి, షేనీరు హెర్మోనుల శిఖరం నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గుహలు గల కొండలపై నుండి మేము క్రిందికి చూచెదము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, ప్రాణేశ్వరి లేబానోను విడిచి. మరి ప్రాణేశ్వరి అని ఎవరని అంటున్నాడు? మరి ఈ పరమగీతములు కూడా ఎవరు రాశారు? సొలొమోను భక్తుడు రాశాడు. హల్లెలూయా. ఈ పరమగీతములు ఏంటంటే సంఘానికి దేవునికి మధ్యలో మరి ఉన్న సంబంధాన్ని, మరి సంఘం పట్ల దేవునికి ఉన్న ప్రేమ మరి అది మైండ్లో పెట్టుకొని సొలొమోను భక్తుడు మరి ఈ గ్రంథములు రాశాడు. హల్లెలూయా. మరి షూలమీతి అనే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి సొలొమోను భక్తుడు యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నా ప్రాణేశ్వరి అంటే ఇక్కడ ఎవరు? సంఘము. హల్లెలూయా. ఇక్కడ సంఘముతో దేవుడు చెప్తున్నాడు, లేబానోను విడిచి నాతో కూడా రమ్ము. హల్లెలూయా. ఈ లేబానోను ఏంటంటే ఇప్పుడున్న మరి ఇజ్రాయెల్ పక్కనున్న దేశం. హల్లెలూయా. మరి లేబానోను విడిచి నాతో కూడా, మరి లేబానోను అనేది చాలా మంచి ప్రాంతము. హల్లెలూయా. మరి సొలొమోను భక్తుడు ఆ లేబానోను ప్రాంతంలో మరి మంచి తోటలు నాటుకున్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి లేబానోను విడిచి నాతో కూడా రమ్ము అంటే, లేబానోను విడవడం అంటే ఏంటిది? ఈ లోక సంబంధమైన ఆశలన్నీ కూడా విడిచిపెట్టడం. హల్లెలూయా. మనం ఈ లోకంలో బ్రతకాలే, కానీ ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలు మనం కలిగి ఉండదు. ఈ లోక సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండద్దు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? లేబానోను విడిచి నాతో కూడా రమ్ము. లేబానోను విడిచి నాతో కూడా రమ్ము అంటున్నాడు. హల్లెలూయా. మరి మన దేవునితో కూడా వెళ్తే కనుక ఇక్కడ ఏమంటున్నాడు? అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోన్ల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి, గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. హల్లెలూయా. మనం లేబానోను విడిచి అంటే లోక సంబంధమైన ఆశలు అవన్నీ కూడా విడిచి దేవునితో కూడా వెళ్తే ఎక్కడి నుంచి చూస్తామంట? శిఖరం పై నుంచి చూస్తామంట కిందికి. హల్లెలూయా. పాపలతో వెళ్తేనేమో మన స్వనాశనాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాము. హల్లెలూయా. దేవునితో వెళ్తే మనం ఎక్కడ ఉంటున్నాం? శిఖరం పైన ఉంటున్నాం. హల్లెలూయా. మౌంట్ ఎవరెస్ట్. హల్లెలూయా. మరి శిఖరం అంటే చాలా ఎత్తైనది. హల్లెలూయా. మరి అది కూడా ఎలాంటి శిఖరం పై నుంచి? సింహ వ్యాఘ్రహం నుండి, కొండలపై నుండి అంట. హల్లెలూయా. ప్రైజ్. మరి సింహము ఎవరు? అడవికి రాజు. అవునా? హల్లెలూయా. అంటే మనం ఎక్కడ ఏ స్థాయికి పోతామో రాజు స్థానానికి పోతాం మనం. హల్లెలూయా. మనం దేవుని వెంబడిస్తే మనం ఏ స్థానానికి పోతామో? ఏ స్థానానికి పోతాం? మనం రాజు స్థానానికి పోతాం. అవునా కదా? హల్లెలూయా. దేవుని స్థానానికి పోతాం మనం. యేసుప్రభు అంటాడు కదా, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అంటాడు. హల్లెలూయా. జీవపు వెలుగు అంటే ఆరిపోని వెలుగు. హల్లెలూయా. మనం దేవుని వెంబడిస్తే ఈ లోకంలో ఒక చిన్నపాటి దేవుళ్ళలాగా మనం ఉంటాం.
చూడండి సామెత ఇక్కడ యోహాను సువార్తలు 8వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పింది. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక మరి ఏం కలిగి ఉంటాడంట? జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు వెలుగు, ఆయనను వెంబడించేవాడు కూడా ఎట్లుంటాడంట? జీవము వెలుగు కలిగి ఉంటాడంట. హల్లెలూయా. సంఘాన్ని కూడా యేసు ప్రభు ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. అంటే మరి ఎవరు వెలుగుగా ఉంటారు? యేసు ప్రభుని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే వెలుగుగా ఉంటారు. హల్లెలూయా. మరి వెలుగు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుందా, మీద ఉంటుందా? పైన ఉంటాడు. అవునా? హల్లెలూయా. అంటే మరి దేవుడు మనల్ని పిలుస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన స్థానంలో పెట్టడానికే పిలుస్తున్నాడు దేవుడు మనల్ని. యేసు ప్రభు కూడా మరి యేసు ప్రభు ఎందుకు మరి మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు? ఆయన స్థానంలో మనం కూర్చోవాలని, ఆయన సింహాసనం పైన మనం కూడా కూర్చోవాలని. హల్లెలూయా. ఆయన సింహాసనం పైన కూర్చోవాలన్న ఉద్దేశంతో దేవుడు పిలుస్తాడు మనల్ని. హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథంలో కూడా మరి 3వ అధ్యాయంలో లవోదికయ సంఘముతో చెప్తున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటనలు 3వ అధ్యాయంలో 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము. అంటే మరి యేసు ప్రభు మరి దేవుడు ఆయన చేయకుండా మనకేది కూడా చెప్పాలి. ఇప్పుడు ఆయన చేయకుండా ఖాళీ చెప్పుకుంటూనే పోయిండు అనుకో, ఏమంటాం మనము? మాటలు ఎవరైనా చెప్తారు, ఎంతగానో కోటలు కట్టవచ్చు మాటలతో, అవునా కదా? కానీ మరి చెయ్యాలి. నువ్వు చెప్తున్నావు కానీ చేస్తలేవు. నీకేం తెలుసు? మాటలు చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ దాన్ని పాటించాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? మాకు తెలుసు అంటాం, అవునా కదా? అని చెప్పి ఏం చేస్తాము? ఆ మాటలు లైట్గా తీసుకుంటాం, దేవుడు చెప్పే మాటలు, అవునా కదా? ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి గ్రౌండ్లో కూర్చొని చూస్తే ఏం అర్థం కాదు, బ్యాట్ పట్టుకొని పోతేనే ఆట అంటే ఏంటిదో తెలుస్తుంది, అవునా కదా? హల్లెలూయా. మరి యేసు ప్రభు ఆయన లోకానికి శరీరధారిగా మరి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మనం పడ్డ బాధలన్నీ కూడా పడ్డాడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు మనకు మాదిరిని చూపించాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే, ఒకటి మన పాపముల నిమిత్తం సిలువ వేయబడ్డానికి, రెండవది మనకు మాదిరిని చూపించడానికి, ఏ విధంగా జయించాలి లోకాన్ని, ఏ విధంగా మరి తండ్రి సింహాసనాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇప్పుడు ఆదాముకు దేవుడు సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు, అవునా? కానీ ఆదాము ఆజ్ఞాపించడంతో ఏమైపోయింది? అధికారము సాతాను చేతిలోకి పోయింది, అవునా? హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి అధికారాన్ని యేసు ప్రభు సంపాదించుకున్నాడు. యేసు ప్రభు ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మరి శిష్యులతో ఏం చెప్తాడు? సర్వలోకం మీద ఇప్పుడు నాకు అధికారం కలిగింది, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అంటారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి సాధారణమైన మానవుడిగా జీవించి
మరి పాపమును జయించి ఆదాము కోల్పోయిన ఈ లోకం పైన కోల్పోయిన అధికారాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకని యేసుప్రభు సంపాదించుకున్నాడు? మనకు మాదిరి మనం కూడా ఎట్లా మరి కోల్పోయిన అధికారాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా లోకాన్ని జయించాలి చూపించడానికే యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన చేసి చూపించి మనల్ని చేయమంటున్నాడు. హల్లెలూయా. ఆయన చేయకుండా మనల్ని చేయమంటలేడు, ఆయన చేసే మనల్ని చేయమంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయలేదనుకో, అప్పుడు మరి తీర్పు దినమున దేవుడు ఏమంటాడు? మరి నేను చేసిన కదా, నాకు సాధ్యమైనప్పుడు నీకెందుకు కాలే అని అడుగుతాడు. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు మనము చేయకపోతే మనము ఏం జవాబు చెప్పలేము. అంతేనా కదా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును ఫాలో కావడం, యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏంటిది? ఆయన క్రియలు కలిగి ఉండడము, ఆయన బోధించిన బోధను మరి ఫాలో కావడమే యేసు ప్రభువును ఫాలో కావడం. హల్లెలూయా. మనం ఆయనను ఫాలో అయితే గనక, ఆయనతో నడిస్తే గనక మరి హల్లెలూయా, మనం ఆయనతో నడిస్తే గనక మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద మరి కూర్చుండినట్టుగా జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని చదును అంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభువును ఫాలో అయితే మనం ఎక్కడ కూర్చుంటామో యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాం. హల్లెలూయా. సింహాసనం అంటే ఏంటిది? అధికారం. సపరేట్ కుర్చీ కాదు, అధికారం. హల్లెలూయా. సర్వలోకం పైన యేసు ప్రభుకి ఏ విధంగా అధికారం ఉందో మరి మనం కూడా అధికారంలో పాలు భాగస్థులంగా ఉంటాం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మరి ఒక రాజు మరి ఆయన దేశాంతరానికి వెళ్తూ మరి అంటే బయటి దేశానికి యుద్ధానికి వెళ్తూ కొంతమంది దాసులను పిలిచి ఏం చేసిండంటే, ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చిండు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చిండు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చి ఏం చెప్తాడంటే, నేను వచ్చేసరికి దీన్ని డబల్ చేయమంటాడు. హల్లెలూయా. మరి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ రాజు మరి యుద్ధం చేసి మరి బయట దేశానికి వెళ్ళి యుద్ధం చేసి మరి ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకొని వచ్చిన తర్వాత మరి ఏ దాసుడు ఎంతెంత మరి సంపాదించాడు మరి లెక్క చూసుకోవడానికి మరి ఆ దాసులను పిలుస్తాడు. 5 తలాంతులు తీసుకున్నాడు 10 తలాంతులు తెచ్చిస్తాడు. ఇదిగో రాజా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను 10 తలాంతులు చేసినాను. హల్లెలూయా. అప్పుడు రాజు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు 10 పట్టణాలు తీసుకోపో అంటాడు. హల్లెలూయా. తర్వాత 2 తలాంతులు తీసుకున్నాడు. వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన 2 తలాంతులతో నేను 4 చేసిన అంటే ఆ దాసులతో కూడా ఏమంటాడు అంటే, నువ్వు మరి బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు 4 పట్టణాలు తీసుకోపో అంటాడు. హల్లెలూయా. ఒక్క తలాంతు తీసుకున్నాడు ఏం చేస్తాడు? అయ్యా ఇదిగో నీ మీన చాలా భద్రంగా దాచిపెట్టిన అని చెప్పి తీసిస్తాడు. అది కూడా ఎక్కడ మట్టిలో దాచిపెడతాడు అంటాడు. హల్లెలూయా. రాజు ఏమంటాడు? చెడ్డ దాసుడా. మరి ఆ దాసుడు ఏమంటాడంటే, నువ్వు విత్తని చోట నువ్వు కోసేటోడు, అంత కఠినుడు కాబట్టి మరి నేను దీంతో వ్యాపారం చేస్తే నష్టం అయిపోతే నన్ను ఏమన్నా చేస్తావు, ఆ భయంతో నేను ఏం చేయకుండా ఈ మీనాన్ని ఈ తలాంతును ఈ మీనాన్ని నేను భద్రంగా దాచిపెట్టి తెచ్చిస్తున్నాను చెప్తాడు. అయితే రాజు ఏమంటాడంటే, చెడ్డ దాసుడా, నేను ఎసంటోనో నీకు తెలుసు, విత్తని చోట కోసేవానని చెప్పి నువ్వే చెప్తున్నావు, అంత కఠినని నువ్వే చెప్తున్నావు. నువ్వు కనీసము
నా భయం ఉంటే నువ్వు ఏం చేస్తావు? కనీసం సావుకారులకు అందిస్తావు. నేను వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నేను వసూలు చేసుకునేటాను. నువ్వు అది కూడా చేయలేవు. నా భయమే నీకు లేదు. కాబట్టి పోయి వీని కట్టేసి కటిక చీకట్లో వేయండి అంటాడు. ఆ ఉన్న తలాంతు కూడా కలిగిన వారు 10 తలాంతులు చేసిన వానికి ఇచ్చేయరు అంటాడు. హల్లెలూయా. అంటే ఇది ఏందంటే మరి యేసు ప్రభు, ఇప్పుడు ఆ రాజు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభువుకి సాదృశ్యం. అవునా? హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఆ రాజు ఎక్కడ పోయాడు? దేశాంతరాన్ని పోయాడు. అంటే ఆ దేశాన్ని వదిలిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఈ లోకంలోకి వచ్చి మరి ఈ లోకాన్ని జయించి మరి ఆరోహణం అవుతూ శిష్యులతో ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయండి, బాప్టిసాలు ఇవ్వండి, మీరు మరి నేను బోధించండి అని కొన్ని బాధ్యతలు పెట్టిపోయాడు. హల్లెలూయా. మనం ఏ విధంగా జీవించాలనో ఆ మార్గాన్ని చూపించాడు యేసు ప్రభు. ఇప్పుడు ఈ లోకంలో మరి మనం అంటాం మనుషుల హృదయం ఎలాంటి హృదయం అంట? చెడ్డ హృదయం అంట. అవునా? ఘోరమైన వ్యాధి కలిగిందంట. అవునా కదా? హల్లెలూయా. అదే శరీరంలో యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు ఏమి మహిమ శరీరం ధరించుకుని రాలే. యేసు ప్రభు ఏం శరీరం ధరించుకున్నాడు? మానవ శరీరమే ధరించుకున్నాడు. అవునా? హల్లెలూయా. అదే శరీరంలో 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. మనకెట్లా పాపం చేసే అవకాశాలు వచ్చాయో యేసు ప్రభు కూడా అట్లనే వచ్చినాయి. కానీ యేసు ప్రభు చేసిండా? చేయలేదు. అవునా కదా? హల్లెలూయా. చేయకుండా పరిశుద్ధంగా ఉండి ఆయన ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి అని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఆ రాజు ఏ విధంగానైతే దాసులకు తలాంతులను అప్పగించిండో మరి దేవుడు కూడా మనకు కొన్ని బాధ్యతలు పెట్టాడు. హల్లెలూయా. కొన్ని పనులు అప్పగించాడు. కొన్ని మరి ఆయనను ఫాలో కమ్మని చెప్పాడు. హల్లెలూయా. మరి చెప్పి మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మళ్ళా తర్వాత మళ్ళా వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఏ రీతిగా పోయిండో అదే రీతిగా వస్తాడు. మరి యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ఇట్లా పైకి చూస్తూ ఉంటారు, ఇంకా కనబడతాడేమో అని చెప్పి. అది దేవదూతలు ఏమంటారు అంటే, ఏం చూస్తున్నారు, ఏ రీతిగా వెళ్ళిపోయాడో అదే రీతిగా తిరిగి వస్తాడని చెప్తాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఏ రీతిగా వెళ్ళిపోయాడో తిరిగి అదే రీతిగా వస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పుడు లెక్క చూస్తాడు, ఎవరెవరు ఎంత నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు నన్ను ఫాలో అయ్యారు. హల్లెలూయా. ఎవరు నాకు నమ్మకస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ లెక్క చూసినప్పుడు మరి మనం నమ్మకస్తులంగా కనబడాలి. ఆ 10 తలాంతులు చేసిన లాగా, మరి ఆ 4 తలాంతులు చేసిన లాగా మనం నమ్మకస్తులుగా కనబడినప్పుడే మరి ఇప్పుడు అక్కడ 10 తలాంతులు చేసిన ఏమన్నాడు? 10 పట్టణాల మీద అధికారిగా ఉన్నాడు. అది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేదే ఎగ్జాంపుల్ లాగా యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు సర్వలోకాన్ని పరిపాలిస్తాడు. అయితే మరి యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా నమ్మకముగా ఉన్నవారిని, యేసు ప్రభును ఫాలో అయ్యేవారికి యేసు ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి మరి కొన్ని పట్టణాలు అప్పగిస్తాడు. కొన్ని పట్టణాలు మరి అంటే మరి యేసు ప్రభు చక్రవర్తి అయితే మనము సామంత రాజులం అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి యేసు ప్రభు రాజ్యంలో మనం పాలు భాగస్థులంగా ఉండాలి. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోవడం అంటే చైర్ మీద కూర్చోవడం కాదు. హల్లెలూయా. అధికారంలో పాలు భాగస్థులుగా ఉండడం. హల్లెలూయా. యేసు ప్రభు మరి చక్రవర్తి ఎంపరర్ అయితే మనము సామంత రాజులంగా ఉంటాము. మరి యేసు ప్రభు వచ్చేంత వరకు మనం నమ్మకంగా ఉంటే, యేసు ప్రభును మనం ఫాలో అయితే, హల్లెలూయా, మనం యేసు ప్రభును ఫాలో అయితే, యేసు ప్రభుతో నడిస్తే గనుక మరి యేసు ప్రభు రాజ్యంలో మనము పాలి భాగస్థులంగా ఉంటాం. హల్లెలూయా. మరి పాపులతో నడిస్తే
స్వనాశనాన్ని కొని తెచ్చుకుంటాం. హల్లెలూయా. రెండు మార్గాలు మన ముందటున్నాయి. ఏ మార్గంలో నువ్వు నడుస్తావు అది మనం చూసుకోవాలి. యేసు ప్రభు చెప్పిండు కదా, ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము, విశాల ద్వారం. ఇరుకు ద్వారము ఎక్కడ పోతుంది, దాని దారి ఎక్కడ పోతుంది, జీవానికి. అది ఇరుకుగా సంకుచితంగా ఉంది కానీ జీవానికి పోతుంది. విశాల ద్వారము దాని మార్గం ఎట్లుంటుంది, వెడల్పుగా ఉంటుంది కానీ అది నాశనానికి పోతుంది. రెండింటిని పెట్టాడు దేవుడు మన ముందట. సాతానుడు పిలుస్తాడు, సాతానుడు నన్ను ఫాలోగా అంటాడు, దేవుడు కూడా నన్ను ఫాలోగా అంటాడు. హల్లెలూయా. ఎవరిని ఫాలో అవుతావు? మనం ఎవరిని ఫాలో కావాలి? దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకేమి ఇచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా అందరు నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించుదురు గాక అని ఒక మాట వాళ్ళకి అందరూ యేసు ప్రభువుని వెంబడిస్తారు. అవునా కదా? అట్లా అవుతుందా కాదా? కానీ యేసు ప్రభు దేవుడు ఆ మాట అంటలేడు. హల్లెలూయా. దేవుడు మన ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎందుకంటే మన హృదయంతో ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. పూర్ణ హృదయంతో. మరి ప్రధానమైన ఆజ్ఞ ఏంటిదంటే యేసు ప్రభు ఏం చెప్తాడు? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసు, పూర్ణ హృదయముతో ప్రభు అయిన దేవుని ప్రేమింపవలెను. హల్లెలూయా. మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి. మనంతట మనమే ఆయనను ప్రేమించాలి, మనంతట మనమే ఆయనను వెంబడించాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చి ఫాలో కామని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఫాలో కావాలి మనం? పాపుల మాటలు విని పాపుల ఆలోచన చొప్పున నడిస్తే, పాపుల మార్గంలో నడిస్తే మరి మన స్వనాశనాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. అదే దేవుని మనం ఫాలో అయితే, దేవుని వెంబడిస్తే, హల్లెలూయా, మనం ఎక్కడ పోతున్నాము? దేవుని రాజ్యంలో అధికారంలో పాలుభాగస్తులంగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఉన్నతమైన స్థానానికి మనం వెళ్తాం. అమాన పర్వత శిఖరం మీద నుండి కిందికి చూసేద్దాం అంటున్నాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి చూస్తామంట? ఎక్కడి నుంచి చూస్తామంట? మనము శిఖరం మీద నుంచి చూస్తామంట, అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి ఎవరిని ఫాలో? మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. మరి దేవుని అధికారం, దేవునితో పాటు 1000 ఏళ్ళు పరిపాలించాలి అంటే మరి మనం ఎవరిని ఫాలో కావాలి? యేసు ప్రభువుని ఫాలో కావాలి. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. దేవునితో నడవడం అంటే ఏంటిది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడము, దేవుని గుణలక్షణాలు కలిగి ఉండడము, ఇది దేవునితో నడవడం. హల్లెలూయా. మనం దేవునితో నడిచినప్పుడు మరి దేవుని అధికారంలో పాలు భాగస్తులంగా ఉంటాం. హల్లెలూయా. మరి దేవునితో నడిచిన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. 2 వ్యక్తులు ఉన్నారు, హానోకు, ఇంకోటి నోవాహు. హల్లెలూయా. మరి హానోకు ఏమైపోయాడు? 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. తర్వాత ఏమైపోయింది? మరణం చూడకుండా కొనుపబడ్డాడు. హల్లెలూయా. మరణం చూడకుండానే హానోకు ఏమైపోయాడు? ఎత్తబడ్డాడు, ఆరోహణం అయిపోయాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు మరి ఆరోహణం అయిపోయాడు, హానోకు కూడా ఆరోహణం అయిపోయాడు, ఎత్తబడ్డాడు హానోకు కూడా. అవునా? అంటే దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మరి దేవుని లక్షణాలు మనలోని కూడా వస్తాయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జ్ఞానం కలిగిన వాడంట జ్ఞానంతో సహవాసం చేసేవాడంట జ్ఞానం కలిగిన వాడవుతాడంట. అదే నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవునికి ఉన్న శక్తి, దేవునికి ఉన్న గుణలక్షణాలు మనలో ఇంపార్ట్ అయిపోతాయి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి దేవునితో మనం నడిస్తే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం హానోకు లాగా. మరి నోవాహు కూడా దేవునితో నడిచిన వాడు. హల్లెలూయా. మరి నోవాహుకి ఏం జరిగింది? లోకమంతటా నశించిపోయింది జలప్రలయంలో, కానీ ఆయన కుటుంబం నశించిపోయిందా అంటే నశించిపోలే.
హల్లెలూయా, కాపాడబడ్డారు. మరి నోవాహు హానోకు ఇద్దరు కూడా సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా, హానోకు ఏ విధంగా అయితే ఎత్తబడ్డాడో సంఘం కూడా అదే విధంగా ఎత్తబడుతుంది. మరి నోవాహు ఏ విధంగానైతే కాపాడబడ్డాడో సంఘము కూడా అదే విధంగా కాపాడుతాడు. ఇప్పుడు నోవాహు మరి నోవాహుది ఎట్లుంటుంది? జలప్రలయం ఎప్పుడైతే ఆయన ఓడలో ప్రవేశించాడో, ఆయన కుటుంబం ఎప్పుడైతే ఓడలో ప్రవేశించారో ఆ దినమున ఏమైపోయింది? జలప్రవాహం స్టార్ట్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. మరి 1 సంవత్సరం పాటు ఉన్నాడు నోవాహు కుటుంబం ఆ ఓడలో. ఆయన వచ్చిన తర్వాత మరి ఆ జలప్రలయం ముగిసిపోయిన తర్వాత మరలా ఈ భూమి మీద మరలా మరి ఓడలో నుంచి బయటకు వచ్చాడు. అవునా? హల్లెలూయా. అదే విధంగా సంఘంది కూడా అదే విధంగా ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? 7 ఏళ్ల కాల శ్రమ స్టార్ట్ అవుతుంది. 7 ఏళ్ల కాల శ్రమల తర్వాత మళ్ళా యేసు ప్రభుతో పాటు సంఘము ఈ లోకాన్ని పరిపాలించడానికి మళ్ళా కిందికి వస్తుంది. హల్లెలూయా. హానోకు నోవాహు ఈ విధంగా మరి సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. వీరిద్దరు కూడా దేవునితో నడిచిన వారు. హల్లెలూయా. మరి మనం కూడా దేవునితో నడిస్తే గనక హల్లెలూయా హానోకులాగా ఎత్తబడతాము, నోవాహులాగా కాపాడబడి హల్లెలూయా మరి యేసు ప్రభుతో మరి యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో మరి పాలి భాగస్థులంగా మనం ఉంటాం ఈ లోకము. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని ఫాలో కావాలి? దేవుని ఫాలో కావాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే. మరి లేచి నిలబడినట్లనే మరి వాక్యం నిమిత్తం అదేవిధంగా ఇంకా లాస్ట్ ప్రేయర్ కూడా చేసి ముగించుకుందాం. కృపా కనికరం గల మా ప్రభువా యేసు తండ్రి, ఇదిగో ప్రభువా మరి వాక్యాన్ని తండ్రి మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. ఇదిగో ప్రభువా యేసు తండ్రి దేవా మరి ఇదిగో ప్రభువా యేసు తండ్రి దేవా మరి పాపులు రమ్మని పిలిచినప్పుడు మరి ఒప్పకుమని చెప్పి చెప్తున్నావు ప్రభువా యేసు తండ్రి. యేసు తను మరి ఎందుకంటే ప్రభువా యేసు తండ్రి దేవ మరి పాపులు మరి ఇతరుల ప్రాణాలు మరి తీయడానికే పిలుస్తారు ప్రభువా యేసు తండ్రి. వాళ్ళ పాదాలు కీడు కోసం పరిగెత్తుతాయి, కానీ మరి వాళ్ళు స్వనాశనం కొరకే వాళ్ళు పొంచి ఉంటున్నారు అంటున్నావు ప్రభా. యేసు తండ్రి, యేసు ప్రభా పాపులను మేము ఫాలో అవుతే ప్రభువా యేసు తండ్రి మా స్వనాశనాన్ని మేము కొని తెచ్చుకుంటున్నాం ప్రభువా యేసు తండ్రి. యేసు ప్రభా మరి నువ్వు సెలవిచ్చావు తండ్రి, ప్రాణేశ్వరి లేబానోను విడిచి నాతో కూడా రమ్ము, లేబానోను విడిచి నాతో కూడా రమ్ము, అమాన పర్వత శిఖరం మీద నుండి సింహ వ్యాగృహం నుండి కొండలపై నుండి నువ్వు కిందికి చూచెదవు అంటున్నావు ప్రభా. యేసు తండ్రి దేవ మరి మేము పాపలను ఫాలో అవుతే తండ్రి మా స్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం తండ్రి. నిన్ను ఫాలో అవుతే ప్రభా యేసు తండ్రి యేసు ప్రభా ఉన్నతమైన స్థితికి చేరుతున్నాం ప్రభా యేసు తండ్రి. నీ యొక్క అధికారంలో 1000 ఏళ్ల పరిపాలనలో మేము కూడా పాలు భాగస్థులముగా ప్రభా యేసు తండ్రి ఉంటాము ప్రభా యేసు తండ్రి. యేసు ప్రభా ఒక సామంత రాజులముగా తండ్రి మేము ఉంటాం ప్రభా యేసు తండ్రి 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభా యేసు తండ్రి. యేసు ప్రభా కాబట్టి తండ్రి దేవ మరి నిన్ను వెంబడించే వారంగా తండ్రి, నీతో ప్రయాణం చేసే వారంగా ప్రభా యేసు తండ్రి, నిన్ను వెంబడించే వారంగా తండ్రి దేవా మేము ఉండులావున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు తండ్రి మరి అదే విధంగా ప్రభా తండ్రి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ తను మరి అత్యధికంగా దీవించి ఆశీర్వదించండి ప్రభా యేసు తండ్రి. మా అందరి సరిహద్దులను విశాలపరచండి తండ్రి. అత్యధికమైన సమృద్ధితో సమాధానంతో తండ్రి, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి ప్రభా యేసు తండ్రి. ఆత్మవరాలతో ఆత్మ ఫలాలతో కూడా మీరు నింపండి ప్రభా యేసు తండ్రి దేవా. యేసు తండ్రి మరి అందరి చుట్టూ మీరు అగ్ని కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం యేసు తండ్రి దేవా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మారణస్తుని క్షమించిన ప్రకారం మరణం క్షమించము, శోధనలోనికి తెక కీను తప్పించము. ఎందుకంటే రాజ్యము బలం మహిమ నిరంతరము నీవైనావు తండ్రి.
ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.